ప్రభు స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు, దైవాశీస్సులు. దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లుగా ఆత్మదేవుడు యేసయ్య మహిమ కొరకు మనల్ని బలపరచునుగాక. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో 8, 9, 10 వచనాలు ఈ రీతిగా, దేవుడి విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చుని లేఖనము దూరము చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురని అబ్రహాముకు సువార్త ముందుగా ప్రకటించబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. ప్రభు స్తోత్రం. ప్రభు తన మాట మన కొరకు దీవించునుగా. ఆశీర్వదించబడుదురు. ఉదయకాల సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు అంటున్నాం? ఆశీర్వాదం పొందుకోవటానికి, ఆశీర్వాదం కొరకు, మేలు కొరకు, తృప్తి కొరకు, సంతోషం కొరకు, ఆరోగ్యం కొరకు. ఆశీర్వదించబడాలి అంటే సువార్త ప్రకటించబడాలి. అబ్రహాం గారికి సువార్త ప్రకటించబడిందంట. ఆ సువార్త ఏంటంటే నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు అని అబ్రహాముకు సువార్త ముందుగా ప్రకటించబడెను. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అయి ఈ లోకానికి వచ్చి మానవులకు అతీతమైన కార్యాలు దేవుని మహిమ కొరకు చేసి, దేవుని కొరకు జీవించి, పాపం కొరకు ప్రాయశ్చిత్తార్థ బలిగా ఆఖరి రక్తబొట్టు వరకు రక్తం చిందించి సిలువలో వేలాడదీయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడై మన కొరకు విజ్ఞాపన చేయొచ్చు మనకు స్థలం సిద్ధపరిచి ఆయనుండి స్థలంలో మనములుండులాగున తిరిగి వచ్చి మనల్ని తీసుకెళ్ళబోతున్నారు. ఇది సువార్త. క్రొత్త నిబంధనలో సువార్త అంటే ఇది. ఈ మొత్తం కలిపి సువార్త. కానీ అబ్రహాం గారికి ప్రకటించబడిన సువార్త ఏంటి? నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు. అది అబ్రహాం గారికి ప్రకటించబడిన సువార్త. నీ యందు, నీ మూలముగా. ఇదే మాటని 12వ అధ్యాయంలో ఆదికాండంలో బహు స్పష్టంగా, బహు తేటగా ఆత్మదేవుడు 3వ వచనంలో 8వ వచనంలో కూడా రాయించారు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామ గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నందువు. నిన్ను ఆశీర్వదించుదును. నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడిన అబ్రహాముతో అనగా, భూమి యొక్క సమస్త వంశాలు నీ యందు ఆశీర్వదించబడతాయి. ఒక్క మనుషుల్లో భూలోకములో ఉన్న సమస్త వంశాలు ఆశీర్వదించబడతాయి. అది అబ్రహాం గారు ప్రకటించబడిన సువార్త. భక్త పౌలు గారు నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడతారని చెప్తున్నారు. భూమిలో ఉన్న సమస్త వంశాలన్నీ అన్యజనులన్నీ భక్త పౌలు గారు ఇక్కడ క్లారిఫికేషన్ ఇస్తున్నారు. వారందరూ ఆశీర్వదించబడుతారు. ఎవరిని బట్టి? అబ్రహాం గారిని బట్టి. స్తోత్రం కలుగును గాక. ఎలా? 3వ అధ్యాయం గలతీ పత్రికలోనే 12, 13, 14 వచ్చిన కలిసి ఉన్నాయి. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు కలుగుటకై క్రీస్తు మనకు గాను శాపగ్రాహి అయి మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. స్తోత్రం. క్రీస్తు మనకు గాను శాపగ్రాహి అయ్యను. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు శాపగ్రాహిగా వేలాడదీయబడ్డాడంటే అబ్రహాం గారు పొందిన ఆశీర్వచనం ఆత్మ మూలముగా మనం కూడా పొందుకున్నట్లుగా. అంటే అబ్రహాం గారు పొందిన ఆశీర్వచనం మనకు కలగటానికి. ఎందుకు చదువుతున్నావు? ఎందుకు కూలి పని చేస్తున్నావు? ఎందుకు పొలం పని చేస్తున్నావు? ఎందుకు వ్యాపారం చేస్తున్నావు? బ్రతుకుదెరువు కోసం. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు శాపగ్రాహిగా వేలాడదీయబడ్డాడు? అబ్రహాం గారు పొందిన ఆశీర్వచనం మనకు కలుగుటకై ఆత్మ మూలముగా యేసుక్రీస్తు మనకు గాను శాపగ్రాహిగా వేలాడదీయబడ్డాడు రానున. ఇది మనం నమ్మాలి. నేను మీరు ఆశీర్వదించబడాలంటే, అబ్రహాం గారు పొందిన ఆశీర్వచనం నాకు మీకు రావాలంటే క్రీస్తు ప్రభువారు మనకు గాను శాపగ్రాహిగా వేలాడదీయబడ్డాడు గోచీతో. మీరు బాగా ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువారు వేలాడదీయబడకపోతే అబ్రహాం గారు పొందిన ఆశీర్వచనం మీకు నాకు రాదు. సర్వభూలోకంలోని సమస్త వంశములు దీవించబడాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చి మ్రాను మీద శాపగ్రాహిగా వేలాడదీయబడాలి.
ఆ పని ప్రభు చేశాడు. అది సువార్త. అబ్రహాం గారు ప్రకటించబడిన సువార్తలో అనుజనులందరూ ఆశీర్వదించబడాలి అనే మాటలో క్రీస్తు ప్రభు వారి యొక్క బలిదానం దాగి ఉంది. ఆ బలిదానం లేకపోతే నీవు నేను ఆశీర్వదించబడం. అది ఆ వాగ్దానం చేసిన తర్వాత శోధనలు వచ్చినాయి. ఆ తర్వాత జయం వచ్చింది. శోధన జయం అట్లా వస్తూ ఉన్నాయి. 18వ అధ్యాయంలో ప్రభువారు ప్రత్యక్షమై వచ్చే ఏటకి నీ చేతుల్లో మగబిడ్డ ఉంటాడని చెప్పారు ఆదికాండం 18లో. మరి 19లో విజ్ఞాపనలోకి వెళ్ళిపోయారు. నీ సంతాన మూలముగా అని, ఇష్మాయేలు వలనైనది నీ సంతానము కాదు, ఇస్సాకు వలనైనది నీ సంతానమని ప్రభు చెప్పారు. చెప్పిన ప్రభువారు 22వ అధ్యాయంలో నీకు ఒక్కడై ఉన్న, నీవు ప్రేమించుతున్న నీ కుమారుడైన ఇస్సాకుని నేను చూపించే పర్వతం మీద నాకు దహన బలియమని అడిగారు. అంతకుముందు ఇష్మాయేలు ఉన్నాడుగా, 17 సంవత్సరాల వయసు. కానీ ప్రభు తేటగా స్పష్టంగా శరీర సంబంధమైన సంతానం, ఆత్మ సంబంధమైన సంతానం. గత ఎపిసోడ్లో 2 రకాలైన ఆత్మలు, 2 రకాలైన మంచి స్థితి, చెడు స్థితి, భౌతిక సంబంధమైన లోకంలో 2 రకాలు, ఆత్మల లోకంలో 2 రకాలు, మంచి ఆత్మలు, చెడ్డ ఆత్మలు. దేవుడు కూడా 2 దేవుడు అని చెప్తే మీరు కంగారు పడ్డారు. లేదు, మంచి దేవుడు, చెడ్డ దేవుడు. మంచి దేవుడే సమస్తాన్ని చేయగా చెడ్డవాడుగా అయిపోయి చెడ్డ దేవుడుగా చెడ్డ పనులన్నిటికీ దేవుడు అయిపోయాడు సాతాను. అందుకని 2 దేవుళ్ళు అన్న. అది పోయిన ఎపిసోడ్లో క్లారిఫికేషన్ చెప్పాను, విన్నవారికి అది అర్థమవుతుంది. ఆత్మలోకంలో 2 రకాలు, దేవునాత్మ, దురాత్మ. భౌతిక ప్రపంచంలో కూడా 2 రకాలు, సేవలో కూడా 2 రకాలు. అయిపోయిన ఎపిసోడ్లో చెప్పాను. ఇక్కడ గలతీ పత్రికలో శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు, విశ్వాస సంబంధులైన విశ్వాసము గలవారు అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారు. విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారు. విశ్వాస సంబంధులు, శరీర సంబంధాలు కాదు. నీ సంతాన మూలముగా ఈ లోకాలన్నీ దీవించబడతాయని చెప్పిన మాట 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనులు నీవు నీ సంతానం ఆశీర్వదించబడిన నాతోడని ప్రమాణం చేసి చెప్పాను యెహోవా సెలవిచ్చాను. 22:18 ఆదికాండం. 12లో ఈ బలిదానం అడక్కముందే, దహన బలి అడక్కముందే నీ సంతాన మూలంగా భూలోకంలోని వంశంలోని దీవిస్తా అన్నాడు. ఆ సంతానం ఇస్సాకు అని గలతీ పత్రికలో మన భక్త పౌలు గారు ఆత్మ ద్వారా పలుకుతున్నాడు. ఆ సంతానం ఇస్సాకు. 4వ అధ్యాయం గలతీ పత్రిక 28వ వచనం. సహోదరులారా, మనం ఇస్సాకు వలె వాగ్దానం బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరం బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవాడిని ఎలాగ హింస పెట్టినో ఇప్పుడు అలాగే జరుగుతూ ఉన్నది. చూసారా, ఇస్సాకు వలన అయింది అబ్రహాం యొక్క సంతానం, ఆత్మ సంబంధమైన సంతానం. మిగిలినంత ఇష్మాయేలు వలన శరీర సంబంధమైన సంతానం. 2 రకాలైన సంతానం, 2 రకాలైన సేవలు, దేవుని సేవలు, 2 రకాలైన పాస్టర్ గారులు. పోయిన ఎపిసోడ్లో చెప్పాను. దైవ చిత్తానుసారంగా సత్యాన్ని ప్రకటించే సువార్త, అపవాది చేత మోసగించబడి పాస్టర్ గారులే అబద్ధాన్ని ప్రకటించే సువార్త. శరీర సంబంధంగా ఉండి శరీరంలో జీవిస్తూ చేసే సువార్త, ఆత్మలో పోరాటంలో ఉండి ఆత్మలో ప్రయాసపడుతూ చేసే సువార్త. ఈ 2 సువార్తలే తేడా ఉంది. భౌతిక ప్రపంచంలో, ఆత్మ ప్రపంచంలో కూడా 2 రకాలు ఉన్నాయి. ఆత్మ సంబంధంగా మాటలు, సాతాను సంబంధమైన మాటలు అంటే అబద్ధాలు. సాతానుడు ఎలాగా పనిచేస్తాడు? నాలో నుండి అబద్ధాలు ప్రకటించేట్టు చేస్తాడు, ఇండైరెక్ట్, మీకు అర్థం కాకుండా. అబద్ధం స్టేజీల మీద, సేవలో, మందిరాల్లో, ప్రసంగ సభల్లో, టీవీ పరిచర్యల్లో అపవాది ప్రవేశించి
ఏది దేవుడు అనబడినో ఏది పూజించబడినో దాన్ని ఎదిరించి మనలో ఉన్న ఆత్మాభిషేకాన్ని పక్కకు నెట్టేసి మోసపు అబద్ధపు మాట, ఆ పండు చూపునకు రమ్యమైనది చూపిస్తాడు. కళ్ళు చెడిపోయినాయి. ఒక రోజున ఈ మధ్య నేను బలంగా, ప్రభువా నీకు ఇష్టమైతే నా 2 కళ్ళు తీసేయి. ఏది చూసి మనం ప్రేరేపించబడతామో, మనల్ని నీకు కన్ను అభ్యంతరం పడితే కన్ను తీసేసుకోమన్నాడు, చేయి అభ్యంతరం పడితే చేయి తీసేసుకోమన్నాడు. మనం తీసేసుకోలేము. ప్రభువారు అయితే నొప్పి లేకుండా తీసేస్తాడు. అందుకని అడిగా, ఎందుకు? పరిపూర్ణంగా నాలో దేవుని యొక్క నివాసం ఉండాలి, దేవుని యొక్క చిత్తం నాలో పరిపూర్ణంగా నెరవేరాలి. నా కంటి ద్వారా నాకు అభ్యంతరం కలగకుండా ఉండడానికి కళ్ళు తీసేయమన్నా. మరి బైబిల్ ఎట్లా చదువుకుంటావయ్యా? బైబిల్ సంబంధించిన బుక్స్ చదువుతాను, బైబిల్ చదువుతాను బాగా. మరి ఎట్లా? కళ్ళు లేవు గనక తదేక ధ్యానంతో ప్రార్థన చేసుకుంటూ ఉంటా. ఆత్మదేవుడే నాకు బోధకుడే నన్ను నడిపిస్తూ ఉంటాడు, నాకు బోధిస్తూ ఉంటాడు. నాతో ఉన్న బిడ్డలు నాకు బైబిల్ చదివినిపిస్తారు. జాగ్రత్తగా వింటా. నాకే ఏ సబ్జెక్ట్ అవసరం అది చదివించుకుంటా. నేను బలపడటం కాదు, నా కొరకు చదివే బిడ్డలు బలపరచబడతారు. ఇంకా నేను ఆత్మలో ప్రభువుకి 100% ఉపయోగపడతానని అట్లా అడిగా. దయగల దేవుడు తీసేస్తే చాలా సంతోషం, తీసేయకుండా అగ్నితో కాలిస్తే మరీ సంతోషం, అగ్నితో అంతరంగాన్ని కాలిస్తే ఇంకా సంతోషం. నా సంతోషం కోసం, నా స్వప్రయోజనం కోసం నేనేమీ చేయనని భక్త పౌలు గారు అంటాడు. అదే యవన కాలన్నప్పుడు నేను ఆ మాట అనుకుంటే ఎంత బాగుండేది. ప్రపంచ దేశాలు అలాగ పైకెత్తి చూపించేవాడు. ప్రపంచ దేశాలు ఎత్తి చూపించబడాలని ఆ రీతిగా కోరుకోకూడదు. మనం ఎప్పుడైతే సిలువేయబడిన అనుభవంలోకి అంతరంగం కాల్చబడి, అంతరంగ పురుషుడు సిలువేయబడి, అంతరంగ పురుషుడు నూతనపరచబడి, శరీర సంబంధమైన దృష్టి ఆత్మ సంబంధమైన దృష్టిగా మార్చబడితే, ఏమౌదునో నేనేమౌదునో, అంతకంటే ఏం కావాలండి ఈ జీవితానికి? అయ్యా నీకు అన్నీ అయిపోయినట్టుండి, మరణం కూడా సమీపంగా ఉంటుంది అందుకని చెప్తున్నావు. కాదు, మరణం ఎప్పుడు వచ్చినా సరే, అదే ఈ మనస్సు నాకు యవ్వన కాలంలో వచ్చి ఉంటే, మనకన్నీ చేతులు గాలిన తర్వాత కదా ఆకులు పుట్టినది. మనం జరగాల్సిన నష్టం అంతా జరిగిన తర్వాత కాదు. మనం దేవుని పిల్లలారా, ఈ మాట ఎవరైనా యవనస్తుల్లోకి ప్రవేశించి ఒక్కళ్ళు కానీ ఈ శక తగిలిందంటే, ఒక్కళ్ళు కానీ నా కళ్ళు కాల్చబడి, నా అంతరంగం కాల్చబడి, నూతన స్వభావం నాకు దేవుడిచ్చి ఆయన పాదదాసులుగా చేసుకుంటే నాకెంత మేలు అనే ఈ మాట వారి హృదయాల్లో కొంతమంది యవనస్తులను చొచ్చి వారు ఆ రీతిగా మార్చబడితే నా జీవితం ధన్యమైనట్టే. దేవుని పాదాల దగ్గర నేర్చుకోవటం. లాజరాయ్ గారు అని ఉండేవారు, నెల్లూరులో సేవ చేశారు. వారు అసలు విజయవాడ దగ్గర నిర్మాణూరు. అమ్మో పచ్చిమోటి ఆయన, అక్షర జ్ఞానం అసలు లేదు, పచ్చిమోటి ఆయన. ప్యాంటు సొక్కా వేసుకుని నెల్లూరు రైల్వే స్టేషన్లో వస్తే టీసీ ఇంగ్లీష్లో మాట్లాడాడంట. మరి ఇంగ్లీష్ తెలుగు అక్షరముకు రాదు, ఇంగ్లీష్ ఎటు వచ్చుద్ది? ఇక స్టేషన్కి వచ్చినప్పుడు ఊరు విజయవాడ రాకుండా నెల్లూరులో చిన్న కొండ ఒకటి ఉంటే బురకాయకి నీళ్ళు పోసుకుని కొండ మీదకి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు వారి చేత ఇంగ్లీష్ బైబిల్ మొత్తం చదివేటట్టుగా యేసయ్య చేత నేర్పించుకున్నాడు. నేను 3వ తరం, ఈ అయ్యగారు 1వ తరం, బందిరాయతం గారు సహదాసులు, వారంతా కలిసి సమకాలీకులు. ఏలూరు ఆశీర్వాదం గారు, పోరంకి దైవజనులు, గన్నవరం రాయతమయ్య గారు, వీళ్ళంతా ప్రార్థనా ప్రభావం 10 కిలోమీటర్ల పైన ఉండేది అయింది. బొల్లెద్దు జానయ్య గారు, వీళ్ళంతా. దేవుని పిల్లలారా జాగ్రత్తగా గమనించండి. నా స్వప్రయోజనం కోసం నేను ఈ సువార్త చేస్తున్నది కూడా పాపమే. అదే అబద్ధ సువార్త. ఏదో ఒకటి ఆశించి అదే సువార్త అపవాది ప్రవేశించి అబద్ధాన్ని భలే నీతిమంతులంగా తలకాయించుకుని భక్తిపరులాగా నడుచుకుంటామండి. లోపలేంటి?
ఆశ. కానుకల్లో నాకు కూడా భాగం ఇస్తావా, నేను కూడా సేవలో సహకరిస్తా. చూసారా, అపవాది ఎక్కడ ప్రవేశించాడు? యేసయ్య బిడ్డల్లో. అబ్రహాం గారు పొందిన ఆశీర్వచనంతో సమస్త భూజనములన్నీ ఆశీర్వదించబడాలని దేవుని ఏర్పాటు అయితే, అందుకోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు శాపగ్రహగా వేలాడదీయబడితే, మరలా శాపగ్రహమైన దాన్ని ఆశించే వారంగా, శాపగ్రస్తమైన దాన్ని ఆశించి గ్రహజీ కుష్ఠవ్యాధి తెచ్చుకున్నట్లుగా ఎలీషా ఏమైతే వద్దన్నాడో దాన్ని పోయి మెదలకుండా తెచ్చుకున్నాడు. ఎలీషా గారు చెప్పి, అయ్యా మీకు వద్దపోయింది, నాకు కొంచెం ఇప్పించండి అయ్యా అంటే, ఇతను ఆశపడుతున్నాడు ఏమని చెప్పేవాడేమో ఒకవేళ ఎలీషా గారు. లేకపోతే నీకు కావాలంటే దైవ చిత్తానుసారం నేను తెప్పిస్తాను, నువ్వు మౌనంగా ఉండనేవాడు. కానీ ఇతని మనస్సులో ఏముందో దానికోసం ఆశించి వెళ్ళిపోయాడు. తనకు తన సంతానానికి తనొక్కడే చేసింది, తన గర్భంలోంచి రాబో తరాలన్నిటికీ కుష్ఠవ్యాధి తీసుకొచ్చి పెట్టాడు. ఈ దినాల్లో చాలామంది తెలియకనే దేవుని సొమ్మును ఆశించి దేవుని యొక్క సేవల్ని చెదరగొట్టేవారిగా, పాడు చేసేవారిగా ఎంతోమంది. దేవుని పిల్లలారా, అబ్రహాం పొందిన ఆశీర్వచనం పొందినట్లుగా అబ్రహాం గారి ద్వారా మనకు దీవెన. అదే సువార్త. అన్ని జనులందరూ నీ యందు దీవించబడతారనే సువార్త. ఆ సువార్త నెరవేర్చబడాలి అంటే ఇస్సాకు వలన నీ సంతానం అన్నాడు, ఇస్సాకును బలిగేయమన్నాడు. ఎవరికి చెప్పకుండా, మారు మాట్లాడకుండా శారమ్మ గారు చెబితే అయిపోద్ది. ఈ అయ్యగారు వాళ్ళు చాలామంది చాలాసార్లు చెప్పి ఉంటారు, చాలాసార్లు విని ఉంటారు. తప్పుకోవాలంటే ఇకేమీ లేదు, చెప్పిన వెంటనే బయలుదేరాడు. మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాం క్రియలు చేస్తారని ప్రభువు చెప్పారు. మనం అబ్రహాం పిల్లలమైతే అబ్రహాం చేసినట్టుగా మనం లోబడతాం. చెప్పిన వెంటనే లోబడే స్వభావం. నేను ఇంతకుముందు ఎపిసోడ్లో సాతానుడు అంటే అర్థం చెప్పాను. అపోజర్, వ్యతిరేకించువాడు, ఎదిరించువాడు. దేవుడు చెప్తే దాన్ని ఆలోచించటం. ఇది దేవుడు చెప్పాడా, చెప్పలేదా, ఇంకెవరినని అడగటం. చెప్పింది దేవుడైతే మానవుని అడిగితే నీకేం సలహా వస్తుంది? అబ్రహాంగా ఎవరిని అడగల. ఏ సంతాన మూలముగా భూలోకంశులని దీవించబడతాయని దేవుడు చెప్పాడు, ఆ సంతానాన్ని బలిగా ఇవ్వటానికి మారు మాట్లాడకుండా వెంటనే బయలుదేరాడండి. మనకు దేవుడు చెప్పిన దాన్ని వెంటనే చేసేవారమా ప్రజలకు ఆశీర్వాదంగా మార్చబడతాం. అశ్రద్ధగా నిర్లక్ష్యంగా ఉన్నామా దెబ్బతినిపోతాం. బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఎపిసోడ్లో మీకు జ్ఞాపకం చేశాను, బ్రిస్తేల్కి ఒక కళ వచ్చిందని. క్రైస్తవులు ఉన్న స్థలంలో ఒక పెద్ద సర్పం, ఘట సర్పం మత్తుగా కదలలేకుండా పడి ఉంది. చాలామంది క్రైస్తవులు కదలలేకుండా పడి ఉన్నారు. నాతో కూడా లెక్కేయండి, నన్ను ఒమిట్ చేయబాకండి. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా వెంటనే స్పందిస్తే నా కుటుంబం చాలా క్షేమంగా ఉండేది. తెలివి తక్కువతనం, అజ్ఞానం, దేవుడు చెప్పింది వెంటనే చేయకపోవటం, అశ్రద్ధ, నిర్లక్ష్యం చాలా కుటుంబాలకి కారణమవుతున్నాయి. అనారోగ్యం వస్తే అట్ట నిర్లక్ష్యంగా ఉంటే ఆ పుండు పాకిపోద్ది. అనారోగ్యం కోసం ప్రార్థన చేయించుకోవడానికి టీవీల ముందు కూర్చుంటున్నాం, కానీ అనారోగ్యం పోవునట్లుగా ఉపవాసంతో, కన్నీళ్లతో, జాగరణలతో పౌలు గారి అనుభవంలోకి రావట్లా. ఉపవాస ప్రార్థనలని మీకు చెప్పడం జరిగింది అక్టోబర్ 2 నుంచి నవంబర్ 12 వరకు. అందులో ప్రత్యేకంగా అక్టోబర్ 16 నుంచి 22 వరకు పగలు రాత్రి, మిగిలిన రోజులు మాత్రం పగలు మాత్రమే. రావాలంటే చెప్పాను మీకు, మీ దైవజనుల కంటే మేమేమాత్రం శ్రేష్ఠులం కాదు, యోగ్యులము కాదు. ప్రభు ఏదైనా బయలుపరిస్తే అలాగున మీరు ప్రభువు ఏదైనా వర్తమానం ఇచ్చి ప్రయాణాన్ని సఫలపరిచి అనుకూలపరిచినట్లుగా మీకు ఒక కళ కానీ ఒక దర్శనం కానీ వస్తే రమ్మని చెప్పాను. అది మీ స్థానిక సేవకుడు అనుమతితోనే. స్థానిక సేవకుడు తెలియకుండా రాకూడదు, పని జరగదు. ఎందుకు మరి అట్లా ఎందుకు చెప్పేవయ్యా అని అంటే జాగ్రత్త వినండి. వర్తమానాలు ఉన్నాయి. మొన్న మా సహవాసులు ఉండే పంతులమ్మ గారికి ఒక కళ వచ్చింది. యావేలు గ్రంథం 1వ అధ్యాయం శాపాలు వస్తాయని చెప్పానే, అదే ఆ పంతులమ్మ గారికి ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే
హైవే ఉంది కదా, నేషనల్ హైవే, అటేపు ఇటేపు చాలా చాలా బస్సులు, లారీలు, మొత్తం వాహనాలు, కార్లు పరిగెత్తూ ఉంటాయి. పెద్ద రోడ్లు, హైవే పక్కనే డాబాలు ఉంటాయి, హోటల్స్, బిర్యానీ హోటల్స్ అవి ఉంటాయి, డాబా ఉంటుంది. ఆ డాబా దగ్గర ఈ పంతులమ్మ గారు కూర్చుంది. ఇంకో వాళ్ళిద్దరు కలిసి కూర్చున్నారు. ఒక ఆటోలో తెల్లటి వస్త్రాలు వేసుకుని చాలామంది దిగి ఆ స్థలానికి వచ్చారు. దారిలో పాట ఆ స్థలం వీళ్ళున్న పంతులమ్మ గారు ఉన్న డాబా దగ్గర ఆగారు. ఆటోలో ఒక 5-6 10 మంది తెల్లటి వస్త్రాలు దిగారు. అమ్మ, ఇక్కడ మేము బాత్రూమ్కి వెళ్ళాలి, ఆ సౌకర్యం ఉందని అడిగింది ఈ పంతులమ్మ గారిని ఆ ఆటోలో తెల్లటి వస్త్రాలు వేసి దిగిన వాళ్ళు. ఉందమ్మా, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా అంటే, అమ్మ మీకు తెలియదు, ఎలవరిలో శ్యాంప్రసాద్ గారు అనే దైవజనుడు ఉన్నాడు, అక్కడ దేవుడు కార్యాలు చేస్తున్నాడు, మేము అక్కడికి వెళ్ళి వస్తున్నామమ్మా అని చెప్తున్నారు వాళ్ళు. హైవే డాబా పక్కనే ఆ పంతులమ్మ గారు ఎవరో కాదు, మా చెల్లె. కానీ ఈ ఆటోలో దిగిన వాళ్ళు ఏమంటున్నారు, మీకు తెలియదమ్మా ఆయన ఎవరో, ఆయన శ్యాంప్రసాద్ గారిని ఎలవరిలో పాస్టర్ గారు ఉన్నారు, ఆయన ద్వారా దేవుడు కార్యాలు చేస్తున్నాడమ్మా, అక్కడికి పోయి వస్తున్నాం మేము అంటున్నారు. అంటే మా ఊరికి ఎటు పోయిన హైవేకి 50 కిలోమీటర్ల దూరం ఉంది. మా ఊరు నుంచి హైవేకి మంగళగిరికి కానీ, గుంటూరు ఏరియాకి కానీ, విజయవాడకు కానీ, విజయవాడకు 60 కిలోమీటర్లు, గుంటూరుకి 50 కిలోమీటర్లు మా ఊరు దూరం, నిడుబ్రోలుకి 15 కిలోమీటర్లు, బాపట్లకి 40 కిలోమీటర్లు ఉంటుంది, ఇటు రేపల్లకు ఒక 40 కిలోమీటర్లు ఉంటుంది. వీటి మధ్యలో ఉంది మా ఊరు. ఎక్కడి నుంచో ఆటో వేసుకుని, అంటే దేవుడు మీకు మొన్ననే చెప్పా, మనం ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం ఆరోగ్యం బాగలేదని, ఆయన తెలిసిన వైద్యం కాక ఇంకొక జబ్బు ఉంది, అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఫలానా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామని సిఫార్సు ఉత్తరం రాసి పంపిస్తారు. అట్లాగా ఒక సహవాసం ఉన్న సేవకులు, దేవుని చేత పిలవబడిన వారు ఒకరికొకరికి సపోర్ట్ చేసుకుంటూ దేవుని చేత ఏర్పరచబడిన పనిలో ఒకరికి దెయ్యాలు వెళ్ళగొట్టే కృప ఉంటుంది, ఒకరికి ప్రవచన వారు కృప ఉంటుంది, ఒకరికి వివేచన ఉంటుంది, ఒకరికి అద్భుతాలు చేసే శక్తి ఉంటుంది. ఆయా కృపావరాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మహిమ కొరకు సంఘక్షేమాభివృద్ధి కోసం ఆత్మదేవుడు చేస్తూ ఉంటాడు. అందుకోసం ఉపవాస ప్రార్థనలు ప్రకటించాం, కానీ నేనేదో ఎరగదేస్తానని అస్సలు నా వల్ల ఏం కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త వినండి, బాగా గుర్తుపెట్టుకోండి. నా వల్ల ఏమీ కాదు, తుంగ పరక దిగదు, కారికారి దేవుడు నాకు తెలివి తక్కువతనంగా చేసుకున్న సమస్యలు చాలా ఉన్నాయి, వాటన్నిటిని తీసివేస్తాడు, అద్భుతం చేస్తాడు దేవుడు. పిలిచినవాడు నమ్మదగినవాడు, దేవునికి స్తోత్రం. పిలిచినవాడు నమ్మదగినవాడు, దేవుని పిల్లలారా బాగా గుర్తుపెట్టుకోండి. అందుకని మీకు ఏదైనా వర్తమానం ఉంటే రండి, దైవదర్శనం ఉంటే రండి, కలగానే ప్రత్యక్షత గాని ఉంటే రండి, మీ దైవజనుడు చెప్పి రండి, చెప్పకుండా రావద్దు. ఇంట్లో సమాధానంగా రావాలి, ఇంట్లో గొడవపడి రావద్దు. గొడవపడి వస్తే ఏమి తేలదు. మా సహవాసంలో మరియమ్మ గారు అనే సహోదరి ఉంది. మరియమ్మ అనే పేరు ఉన్న వాళ్ళందరూ కష్టాలు ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరు పెట్టుకోవద్దు మరియమ్మ అనే పేరు, చాలా కష్టాలు ఉంటాయి. ఎంతమంది మరియల మీద రీఛార్జ్ చేయండి, 1000 మంది మీద మరియమ్మ పేరులో రీఛార్జ్ చేయండి, కష్టాలు దిట్టంగా ఉంటాయి. దయచేసి ఎప్పుడు ఆ పేరు పెట్టుకోవద్దు. రాహేలం అనే పేరు ఉంటుంది, భయంకరమైన మోసగత్తెలు అన్నమాట వాళ్ళు. మీరు రీఛార్జ్ చేయండి ఈ పేర్లు. రాహేలం అనేది భయంకరమైన, దేవుని పేర్లో కూడా భయంకరమైన మోసాలు, మోసపు మాటలు, దురాత్మ చేత నడిపించబడతారు. చాలా జాగ్రత్త. ఆ బిడ్డకి పట్నం పేరు తర్వాత ఎప్పుడైనా చెప్తాను. మా ఊరికి ఆ పట్నం సుమారుగా 200 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుండి ఎముకలు గూడుతో ఉన్న వ్యక్తిని తీసుకొస్తే ప్రభు బాగు చేసినట్లుగా ఆ బిడ్డకి దేవుడు వర్తమానం చూపించాడు. ఈ వర్తమానాలను అనుసరించి నేను ఉపవాస కూడికల్లో పాల్గొందని అని చెప్తున్నా, కానీ నా వల్ల ఏదో అవుద్దని చెప్పట్లేదు, అసలు నా వల్ల ఏమీ కాదు. మరి ఎందుకు ఆ విషయాలు దేవుడు బయలుపరిచాడు? ఇప్పుడు ఎవరు మా ఊర్లో అందరూ రక్షించబడ్డారా? అందరూ స్వస్థత పొందారా? మందిరంలోకి వచ్చే వాళ్ళందరూ ఆరోగ్యాలు బాగున్నాయా? లేవుగా. తన మహిమ కొరకు
ఎవరెవరిని ఎక్కడెక్కడ ఎవరెవరిని బాగు చేయాలో బాగు చేస్తాడు. సారేపతి విధవరాలు వచ్చాయి. విధవరాలు చాలామంది ఉన్నారు. సారేపతి విధవరాలు ఎందుకు? నయమాను కాలంలో కుష్ఠవ్యాధి వాళ్ళు చాలామంది ఉన్నారు. నయమాన్ ఎందుకు? అట్లాగనే ఈ దినాల్లో చాలామంది సేవకులు ఉన్నారు, చాలామంది రోగులు ఉన్నారు. ఎవరెవరిని ఎలా బాగు చేయాలో దేవుని ప్రణాళిక. మనం పాత్రలమే. స్వప్రయోజనం ఆశించకుండా అబ్రహాం గారు పొందిన ఆశీర్వచనం మనం కూడా పొందినట్లుగా ఎలా పొందుతాం? ఎవరిలో వాగ్దానం నెరవేరాలో ఆ వాగ్దాన వారసుని ఇస్సాకుని బలిగేయమన్నాడు, ఇచ్చేశాడు. ఇస్సాకు గారు కూడా నోరు మెదపలేదండి. నోరు మెదపలా. ఈ దినాల్లో పిల్లలు, చిన్నపిల్లల దగ్గర ఫోన్ తీసుకొని చూద్దాం. బాల్యంలోని అపవాది వారిలో ప్రవేశించాడు ఫోన్ ద్వారా. ఇప్పుడు నేను ఫోను చూసేటప్పుడు నా భార్య గారిని పిలిచిందంటే అసలు నీకు బుద్ధి ఉందా? దెయ్యం పట్టిందన్నమాట. నాకు దెయ్యం పట్టిందా? ఫోన్ చూసేవాళ్ళని పలకరిస్తుంటే కరుస్తున్నారు. చీకటి ఆవరించింది. ప్రపంచం అంతా ఫోన్లు దెయ్యం. దేవుని పిల్లలారా, ఫోన్ లేకుండా నీ బిడ్డకు అన్నం పెట్టు. ఫోనుతో వాళ్ళ బ్రెయిన్ పాడు చేస్తున్న చీకటి ప్రవేశించింది. ఇస్సాకు గారు సుమారుగా 20 ఏళ్ల వయసు, 17 ఏళ్ల వయసు. ఏమాత్రం ఒక్క మాట ఎదురు చెప్పలేదని కాళ్ళు కట్టేస్తుంటే, చేతులు కట్టేస్తుంటే, అలాంటి వారి ద్వారా ప్రపంచానికి దీవెన. ఎవరు విధేయులు అవుతారో వారి ద్వారా ప్రపంచానికి దీవెన. ఎవరు దేవుని మాట వెంటనే లోబడతారో వారికి ప్రపంచానికి దీవెన. ఎవరు యేసయ్య పొందిన దెబ్బల ద్వారా స్వస్థని వెంటనే నమ్ముతారు వారికి స్వస్థత. యేసయ్య గాయాల ద్వారా స్వస్థని ఎవరు నమ్ముతారు వారికి స్వస్థత. అంతేనంటావా? ఫోన్ చేసుకుని ప్రార్థన చేసుకుని స్వస్థత రాదంటావా? యేసయ్య గాయాలు లేకపోతే రాదు. యేసయ్య దెబ్బలు లేకపోతే రాదు. యేసయ్య రక్తం లేకపోతే రాదు. చేల్చమని యేసయ్య శరీరం నుంచి, చిందించమని యేసయ్య రక్తం నుంచి శక్తి బలం ప్రసారం కాకపోతే ఎవరికి స్వస్థత కలగదు. ఆశీర్వాదం పొందాలంటే విధేయత కావాలి. అది అబ్రహాం గారి యొక్క సొత్తు, లూసిఫర్ సొత్తు. తిరుగుబాటు, డీవియేషన్, చీల్చటం, చెదరగొట్టడం. అబ్రహాం గారి యొక్క స్వభావం సమకూర్చబట్టం, నేర్చుకోవటం, ఒదుగుంటం, తగ్గించుకోవటం, లోబట్టం. ఆశీర్వాదం పొందాలి అంటే అదే మార్గం. అబ్రహాం గారు విధేయత చూపించాడు. ఇస్సాకును బలిగా అర్పించి తిరిగి మరణం నుంచి పొందుకున్నాడు. ఇస్సాకు నుంచి వచ్చిందే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా అబ్రహాం గారు పొందిన ఆశీర్వచనం మనకు వచ్చింది. ఈ సత్యం అర్థమైనట్లుగా ఆత్మదేవుడు మనల్ని అభిషేకించి ఆశీర్వదించిన గాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఏ తల్లి ఏ తండ్రి ఏ బిడ్డ ఈ కార్యక్రమాలను బలపరిచారో వారిని అబ్రహాం గారు పొందిన ఆశీర్వచనంతో దేవుడు అభిషేకించును గాక. ఆమేన్.